Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. యాక్చువల్గా ఈ వీడియోలో మనం సర్వీస్ రూల్స్ గురించి డిస్కస్ చేయాలి. ఈ మధ్యకాలంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటువంటిది బాగా ఎక్కువైపోయింది. సహజీవనం అంటారు తెలుగులో. చాలా ఇబ్బందికరంగా మారింది. ఆఫీసర్స్ అంతే, అలాగే కింద స్టాఫ్ అంతే, ప్రతి శాఖలో కూడా ఈ దరిద్రం ఎక్కువైంది. నిన్న టీవీలో కూడా ఏదో రాజకీయ నాయకులు గొడవ, నా భార్యకి పుట్టిన పిల్లోడు ఎవరు తేల్చనని ఏదో డిపార్ట్మెంట్ ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏదో దరిద్రం. సో పెద్దవాళ్ళుగా మాకు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒప్పుకోము, కానీ మాకు ఎప్పుడైతే 490 బైగమీ పోయిందో ఈ యొక్క లివింగ్ సహజీవనాన్ని లిటరల్గా క్రిమినల్గా ఏం చేయలేము. ఓన్లీ సివిల్ కేసులో వన్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఫర్ డైవోర్స్ కింద పెట్టుకోవాలి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ మంచిది కాదు. ఎట్ ది సేమ్ టైం రూల్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సిసిఏ రూల్స్కి వ్యతిరేకము. యూ కెన్ బి సస్పెండెడ్, యూ కెన్ బి డిస్మిస్డ్. సుప్రీం హైకోర్టు కూడా ఏమీ చేయదు అనేటువంటి చెప్పడానికి మీకు చెప్తాను. జార్ఖండ్ హైకోర్టు వారు జస్టిస్ ఎస్ఆర్ పథక్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్బి వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్, writ petition number 2260/2021. On 19/6/2024, they have decided that the live-in relationship of a married policeman amounts to violation of the service conditions. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇది పర్సనల్గా తీసుకోవడానికి లేదు. ఇట్ అమౌంట్స్ టు వైలేషన్ ఆఫ్ కండిషన్ రూల్స్. జార్ఖండ్ కోడ్ ఆఫ్ సర్వీస్ రూల్స్ ఏదో గ్యారంటీ ఉండదు. మనకైతే CC&A రూల్స్ అంటాం, కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ అపీల్ రూల్స్ అంటాం ఏపీలో. అక్కడ జార్ఖండ్ సర్వీస్ కోడ్ రూల్స్ ఏదో ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు రూల్ నెంబర్ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే పోలీస్ మ్యాన్ అతను ఏంటంటే, నో డౌట్ చాలామందికి పోలీస్ శాఖ అంటే కోపం ఉంటుంది, కానీ పోలీస్ శాఖతో అవసరం ఉంటుంది. పోలీస్ శాఖను కామెంట్ చేస్తారు, అవసరం వచ్చిన మళ్ళా రకరకాలుగా ప్రలోభాలకు కూడా వాళ్ళే గురి చేస్తూ ఉంటారు. పోలీసులు ఏందే సమాజం నడవలేని పరిస్థితికి వచ్చేసింది. వ్యవస్థ అలాంటిది. మీరు ఎన్ని తిట్టుకున్నా దేర్ షుడ్ బి పోలీస్, రైట్. ఇక్కడ మనోడు యాజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ ఆర్బి, పేర్లు కూడా చెప్పకూడదు కాబట్టి ఆర్బి అనే అతను యాక్చువల్లీ హీ కాంట్రాక్టెడ్ or he developed live in relationship even though he is married and having children. పిల్లలు ఉన్నా కూడా విత్ ఎనదర్ లేడీ. వీడికి పెళ్లి కాలేదని చెప్పి ఆమెతో ఏదో కాంటాక్ట్ పెట్టుకున్న తర్వాత స్లోగా ఆవిడ పెళ్లి చేసుకోమంది. సహజంగా నిజం బయటపడింది. దాని మీద ఇతని మీద కేసు కూడా పెట్టింది ఆవిడ. ఎప్పుడు 10/7/2017 నాడు ఈవిడ కాదు 2016లోనే ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఏమని ఎఫ్ఐఆర్ నెంబర్ 29/2016, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. 341, 323, తర్వాత 376 అంటే అండర్ ది గైజ్ ఆఫ్ ప్రామిస్ ఆఫ్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ చేశాడని చెప్పన్నారు. లక్కీగా ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహితలో దీనికి సపరేట్ సెక్షన్ వచ్చింది. 153 183 చెప్పలేను, కానీ సెక్షన్ నెంబర్ గుర్తులేదు. కొత్తగా సపరేట్ సెక్షన్ వచ్చింది. సో కేసు పెట్టింది ఆయన మీద. చుంచు పిఎస్ఎఫ్ హజారీబాగ్ డిస్ట్రిక్ట్లో ఆవిడ కేసు పెట్టింది. ఆ కేసు పెట్టిన తర్వాత ఇతను అరెస్ట్ అవ్వటం, దాని మీద ఇతను సస్పెండ్ చేయటం, డిపార్ట్మెంట్ సస్పెండ్ చేశారు. చేసిన తర్వాత సహజంగా పెద్దవాళ్ళు ఎంటర్ అయ్యారు. దే వాంటెడ్ ఫస్ట్ వైఫ్ షీ హాజ్ బికమ్ ఎ విట్నెస్ ఇన్ దిస్ కేస్. విచిత్రం, రెండో అమ్మాయి కేసు పెడితే ఫస్ట్ అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్పింది, చచ్చాడు. సో ద కేస్ వాజ్ ప్రూవ్డ్ అండ్ హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. ఎప్పుడు మొదట్లోనేమో 4/6/2018 నాడు సస్పెండ్ చేశారు. ఏది అన్బికమింగ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ టు హ్యావ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ విత్ అనదర్ ఉమన్ వైల్ ద వైఫ్ ఈజ్ లివింగ్. ఇది రొటీన్లో. సో సర్వీస్ రూల్ నంబర్, దట్ ఈజ్ నెంబర్ 1, violation of rule number 23 of Jharkhand Service Code, read with rule number 707 of the Jharkhand Police Manual. Anta entante one should not have extra marital relationship, right? So suspended on 4/6/2018. చూడండి, ఈ లోపల ట్రయల్ జరుగుతూ ఉంది. He was dismissed on 11/2/2021.
చేశారు. విచిత్రం ఏంటంటే ఇంత అయిపోయిన తర్వాత ద కేస్ ఎండెడ్ ఇన్ ఎక్విటల్. ఇతని మీద పెట్టిన కేసు కొట్టేశారు. నౌ హీ హాస్ కమ్ టు ద హైకోర్ట్. అయ్యా మెయిన్ కేసే ఎక్విట్ అయిపోయింది, నా మీద ఎలిగేషన్స్ అవి ఇవి అంతా ఒకటే, కాబట్టి మరలా నాకు తిరిగి ఉద్యోగం ఇవ్వండి అనేటువంటిది అతని యొక్క అభియోగం. ఇక్కడ పోలీస్ అధికారులు ఎవరన్నా అంటే జాగ్రత్తగా వినండి, ఇది ఎప్పుడూ చెప్తూ ఉంటాము. క్లియర్లీ ద హైకోర్ట్ హెల్డ్ దట్, ప్లీజ్ రిమెంబర్, the acquittal of the case does not have any bearing on the departmental proceedings. The acquittal or conviction of the case does not have any bearing on the proceedings of the departmental inquiry, because the department has to prove preponderance of probabilities. So therefore the dismissal is correct. We are not going to interfere in the dismissal అని క్లియర్గా చెప్పారు. ఇదనమాట ప్రిపాండరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్. ప్రాబబిలిటీ ప్రూవ్ చేస్తే చాలు డిపార్ట్మెంట్లో, ఫ్యాక్ట్ అనేది ఎంక్వైరీలో, దట్ ఈస్ ఎవిడెన్స్లో చేయాలి. ఎవిడెన్స్లో ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ, రెలవెంట్ ఫ్యాక్టు, మే ప్రెష్యూము, షల్ ప్రెష్యూము, కంక్లూజివ్ ప్రెష్యూమ్ అన్నీ వస్తాయి. బట్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలు అంత డీప్గా వెళ్ళక్కర్లా. ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, దీనికి సిపిసి స్టూడెంట్స్ కూడా నిన్న మొన్న క్లాస్లో కూడా చెప్పాను. ప్రాబబిలిటీ ఏంటంటే సహజంగా అయ్యా వాడు నన్ను కొట్టబోతున్నాడు అని క్రిమినల్ కేసు పెట్టారనుకోండి, నో కేస్. అటెంప్ట్ చేశాడంటే ఏదైనా కేసు పెట్టచ్చు, కానీ కొట్టబోతున్నాడు నాకు భయంగా ఉంది ఏం చేస్తాడంటే ఏం చేయమా తర్వాత చూద్దామని పో అంటారు. కానీ సివిల్ కేసుల్లో అయ్యా అతను నా పొలం ఆక్యుపై చేసుకునేటట్టు ఉన్నాడు, నా గోడ వాడు కలుపుకునేటట్టు ఉన్నాడు అని అనుకోండి, ప్రాబబిలిటీ కలుపుకోవాలా, బట్ ప్రాబబిలిటీ ఈజ్ దేర్, ఇమీడియట్లీ ద కోర్ట్ విల్ గివ్ ఇంజెక్షన్ ఆర్డర్. ఇదని మా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి, సిపిసికి, సిఆర్పిసికి తేడా. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్పాను. అందుకని ఆల్రెడీ 7 minutes అయిపోయింది కాబట్టి నౌ ఐఎమ్ స్టాపింగ్ హియర్. సో ప్లీజ్ పోలీస్ ఆఫీసర్స్, ప్లీజ్ రీడ్ ద కేస్ లా, అండ్ డెఫినెట్లీ ఈ చాలా సందర్భాల్లో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ.